TS4 తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది. అఖిలేష్ యాదవ్. డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి. సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల. ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే. మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయి. బీజేపీ 400 సీట్ల ఎజెండా ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద మాకు ఇప్పటికీ నమ్మకం లేదు. వాటిని తొలగించేదాకా మా పోరాటం ఆగదని లోక్సభలో వ్యాఖ్యానించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి నివేదించి అన్నప్రసాదాలపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సేంద్ర బియ్యం వాడకాన్ని నిలిపివేయాలని టీడీపీ నిర్ణయించింది. అన్నప్రసాదాల తయారీకి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందంటూ పెద్ద ఎత్తున భక్తుల నుంచి టీడీపీకి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కారు. తమను వెంటనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అయినా న్యాయం చేయాలని వేడుకున్నారు. ఫిలిప్స్ పరీక్షలు నిర్వహించి 18 నెలలు గడుస్తున్నా ఈవెంట్ నిర్వహించలేదని వాపోతున్నారు. 2023 మార్చిలో జరగాల్సిన ఈవెంట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సాకుగా చూపి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రీ షరతులు విధించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో యాంటీ నార్కటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిపార్ట్మెంట్స్కు కేటాయించిన నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పలు కండిషన్లు పెట్టారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాలో అవగాహన కల్పించాలన్నారు. 100 కోట్ల బడ్జెట్ సినిమా అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాకు ముందు ప్రదర్శించాలన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. నేరగాళ్ల యొక్క ఆలోచన ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము, ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ, అధికారులకు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు, అధికారుల కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి 1930 ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము 31 కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా. ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి. ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా, ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీలు లేదు. గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం
రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం. ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేటివి. ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, చట్టాలను, నిబంధనలు వాటన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరానికి మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద చూసాను. ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది. డ్రగ్స్ మహమ్మారి, హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ డ్రగ్స్ బానిసలైతే కుటుంబాలు, వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక, పోరాటాలకు స్ఫూర్తి, పౌరుషానికి మారుపేరు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద, సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమవరంకు చెందిన శివకుమార్ అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. యువతి మిస్సింగ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్వయంగా సేకి ఫోన్ చేసి మాట్లాడిన ఈ కేసులో కీలక పురోగతి లభించింది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలో దిగిన బెజవాడ పోలీసులు కేసును ఛేదించారు. మనకు దాదాపు 974 కిలోమీటర్ తీర ప్రాంతం. దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇన్ఫాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. నీళ్ళు భూమి అసలు భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మర అడవుల్ని రక్షించుకోవటం, అడవులు అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలో కానీ మర అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మర అడవులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించిన రోజులు. అలాగే మనకున్న రిజర్వ్స్ ఏంటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి. ప్రత్యేకించి మనకి ఆ క్యాట్ ఏం క్యాట్ ఫిషింగ్ క్యాట్ మ్యామ్ అదేంటది, అది మన ఏ రిజర్వ్, అది రిజర్వ్ ఏంటి, ఏ రిజర్వ్? కొరంగా పార్క్ లో ఎస్పెషల్లీ ఫిషింగ్ క్యాట్ ఒక అరుదైన క్యాట్ ట్రావెల్స్ స్పీషీస్ ఉంది. దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మనం ర్యాండమ్ శాంపిల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేసి, అంటే ఇక్కడ 1 కిలోమీటర్కి 5 కనిపిస్తే ఉన్న మిగతా కొరింగా రిజర్వ్లో ఇది ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది. కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలంటే, ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలంటే ఏమున్నాయి, కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి. వాటి మరింత పెంపొందించారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాక్కున్నాము, దానికి సంబంధించిన రిపోర్ట్ చేయడం లేదని చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా ఉంది. ఆ సిబ్బంది కొరతను ముందుగా తీర్చడం, అలాగే రాజమండ్రిలో కంప్లీట్ డిస్ప్లే సైన్స్ అండ్ టెక్నాలజీ. బెంగళూరు పర్యటన ముగించుకొని గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల కలిశారు. మంగళవారం ఉదయం ప్రజాభవన్లో బట్టి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను రావాలని ఆయన షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తుంది. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ మంగళవారం ఈ నెల 7వ తేదీ వరకు హుస్సేన్ సాగర్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే నీటి అలలపై తెరచాపల పడవలతో క్రీడాకారులు ఔరా అనిపిస్తున్నారు. 7వ తేదీ వరకు సందర్శకులు ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి. ఈ మెగా ఈవెంట్ను ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ కెఎస్ ఫిదానా ప్రారంభించారు. కుత్బుల్లాపూర్లో పేరు మోసిన దొంగను అరెస్ట్ చేసిన బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు సుమారు 5 లక్షలు విలువ చేసే బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డ్గా పనిచేశారు. నిందితుడిని 36 కేసులలో ప్రమేయం ఉంది. నిందితుడిపై బాలనగర్, కూకట్పల్లి, కేపీహెచ్పి, అల్వాల్, జీడిమెట్ల, బాచుపల్లి, మియాపూర్పేట్, బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు. మరో కేసులో బాచుపల్లి పోలీసులు 30 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల అక్కడ ఆ ఆగంతకుడు సక్సెస్ కాలేదు. వెంటనే నెక్స్ట్ 20 మినిట్స్లోనే జీడిమెట్ లిమిట్స్లో అదే ఆగంతకుడు మరొక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాలు స్నాచింగ్ చేయడం జరిగింది. సో ఈ 3 అఫెన్స్లో కూడా మనము సీసీ కెమెరాలు పరిశీలించగా మనకి ఒకే వ్యక్తి చేసినాడని తెలిసింది. పల్సర్, బ్లాక్ పల్సర్ మీద ఒక దాంట్లో ముందు రోజు ఇక్కడ బాచుపల్లి దాంట్లోనేమో మాస్క్ పెట్టుకొని వచ్చినాడు. తర్వాత 2 అటెంప్ట్స్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. కానీ అతని రూపురేఖల్ని బట్టి అతను ఒకే వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది. సో దానికోసం మేము ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ కలిసి బృందాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం మాకు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాచుపల్లి ఎక్స్ రోడ్స్లో మాకు ఆ వ్యక్తి కనిపించడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని విచారించగా ఈ 3 అఫెన్స్లు నేనే చేసినానని అంగీకరించినాడు. అతని దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు, 5 తులాల బంగారం, మొత్తం కలిపి 5 లక్షల విలువైనటువంటి బంగారం అండ్ పల్సర్ బైకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో అతన్ని ఈరోజు మేము రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. ఒక పల్సర్ బైకు, 6 తులాల బంగారం, టోటల్ వర్త్ 5 లక్షల రూపాయలు. ఇతను రాజస్థాన్కి చెందిన వ్యక్తి. ఇతను గతంలో 2012 నుంచి 15 వరకు దాదాపు 36 స్నాచింగ్లు చేసి ఉన్నాడు. అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి సెటిల్ అయినాడు. మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి వైజాగ్లో సెటిల్ అయినాడు ఒక 4-5 నెలల కింద. మళ్ళీ ఆ గతంలో చేసిన 36 స్నాచింగ్లు చేసిన అనుభవంతో మళ్ళీ ఈ హైదరాబాద్కి, సైబరాబాద్ లిమిట్స్కి వచ్చి ఇక్కడ స్నాచింగ్లు చేయాలని ప్రయత్నించినాడు. కానీ ఈసారి అతన్ని చాలా తొందరగా మన లోకల్ పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటీ టీం సంయుక్తంగా కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. దాంతో అతను ఈ 3 కూడా అతను రికవర్ ఇచ్చినారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో గోకుల్ ఫంక్షన్ హాల్లో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో ఆత్మ కమిటీ చైర్మన్గా ఎల్లకొండ ప్రభు మరియు 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి టోపాజీ అనంతకిషన్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రాసుగౌడ్, రామరెడ్డి మరియు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది. అఖిలేష్ యాదవ్. డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి. సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4.